Hi guys, welcome to Skill Center. So, ఇవాళ మనము 2020 APIC పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో మెయిన్ అర్థమెటిక్ పార్ట్ చూద్దాం, రైట్? సో అర్థమెటిక్ లో మేజర్ గా మనకు ఏం కావాలి, ఓకే? సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, జనరల్లీ యూ నీడ్ కాన్సెప్ట్. సో మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, అది కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. లేకపోయిన వాళ్ళు టూ కేటగిరీస్, ఒకటి సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే వాళ్ళు ఓకే ఇవన్నీ కాన్సెప్ట్స్ కావాలి కాబట్టి వీటన్నిటి మీద మనం వర్కౌట్ చేసుకోవాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండు, కోచింగ్కి వచ్చేవాళ్ళు, మేజర్గా కోచింగ్కి వచ్చేవాళ్ళు ఓకే ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడికి వెళ్తే ఈ కాన్సెప్ట్స్ అన్ని ఓకే చెప్తారు అని ఆశతోటి 100కి 100% యువర్ బీన్ కరెక్ట్. ఎందుకనంటే ఫస్ట్ ఏదైనా మనం కాన్సెప్ట్ చెప్పిన తర్వాతనే ఒక క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి క్వశ్చన్ టు ఆన్సర్ అనేది ఉంటుందమ్మా, రైట్? నౌ గెటింగ్ ఇంటూ మ్యాథమెటికల్ ఎబిలిటీ. సో మ్యాథమెటికల్ ఎబిలిటీ మనం రీజనింగ్ కంప్లీట్ చేసాం ఆల్రెడీ. సో ఇవాళ మ్యాథమెటికల్ ఎబిలిటీలోకి వెళ్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు మనకు, ఏమిచ్చాడు? ఇఫ్ ఎక్స్ కమ్ అవై ఆర్ ద రేషనల్ నెంబర్స్ సచ్ దట్ 3 power x plus 1 whole power 4 into 2 power 3y equal to 108, 3x plus 4y ఎంత అని. మరి ఇది కష్టపడి చేయాలా ఎలా చేయాలి అనేది ఒకసారి డిసైడ్ చేద్దాం. సో ఫస్ట్ మనకు ఏమన్నాడు అన్నాడంటే 60 క్వశ్చన్ అమ్మాది. సో 2 power 3 power, రైట్? 3 power లో ఒకటి ఉంది అండ్ 2 power లో ఒకటి ఉంది. 3 power x plus 1 whole power 4 2 power 3y, ఓకే, ఈచ్ ఈక్వల్ టు 108. మనకు కావాల్సినది ఏంటంటే 3x plus 4y ఈక్వల్ టు. ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చేస్తున్నాను అని అంటే కన్ఫామ్గా మన స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్స్ అని చెప్పే ఉంటాం. ఎక్కడ అంటే పవర్స్ అండ్ ఇండిసిస్ టాపిక్ కానీ సాల్వింగ్ ఈక్వేషన్స్లో కానీ చెప్తుంటాం. సో వాళ్ళకి ఒకటే మాట, మనకు పవర్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 108 మీరు ఏం రాయాలి? 3 powerగా 2 powerగా రాయాలి. రాసేయచ్చు ఎంతసేపు? 2 36 జార్ సారీ 2 ఓకే 5 జార్ అండ్ 4 జార్ 54 జార్ అమ్మ, రైట్? 2 5 జార్ 2 4 జార్ 9 6 జార్ అని చెప్పొచ్చు, 3 18 జార్ అని చెప్పొచ్చు, 2 9 జార్ అని చెప్పొచ్చు, 3 3 జార్. అంటే కంపల్సరీ మీరు 108 ఏం రాస్తారంటే 3కి క్యూబ్ గా రాస్తారు, 2కి స్క్వేర్ గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే వస్తుందో దీన్ని మనము 4 into x plus 1 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్. ఇక 3 power లో ఇది ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ y 3y ఇక్కడ పవర్ లో 2కి ఏముందమ్మా 2. సో y ఈక్వల్ టు 2/3. అప్పుడు x plus 1 ఈజ్ ఈక్వల్ టు 3/4 అండ్ x ఈక్వల్ టు ఏమైతుందో చూసుకోండి. x ఈక్వల్ టు ఓకే 3/4 మైనస్ 1 అవుతుంది, అంటే -1/4 అవుతుంది. ఇక్కడ y ఈక్వల్ టు 2/3 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన 3 into x వాల్యూ -1/4 అండ్ ప్లస్ 4 into y వాల్యూ 2/3, ఓకే, అంటే 4 2 8/3 అవుతుందమ్మా. అండ్ ఇక్కడ ఏమవుతుంది? -3/4 వస్తుంది. మైనస్ అటువైపు పంపించేసింది. 4 8 32, 3 3 9, 32 - 9, 3 4 12. సో 32లో 9 ఇస్తే ఎంతో చెప్పండి ఒకసారి? 23. సో 23/12 ఎక్కడ ఉందో ఆప్షన్ చెక్ చేసుకోండి. యూ విల్ ఫైండ్ ద ఆన్సర్ దేర్, రైట్? ఆప్షన్ 4 లో మీకు కనిపిస్తుంది 23/12, రైట్? సో యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ఆప్షన్ 4 మా, రైట్? అండ్ నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పవర్స్ అండ్ ఇండిసిస్ ఆ ఫ్యాక్టరైజేషన్ రూల్ బేస్ చేసుకునే ఉంది. ఒకసారి చూడండి, ఓకే? క్వశ్చన్ ఏముంది? 2 power a into 3 power b into 5 power c is equal to 40500 a power a into b power b into c power c. చాలా మంది పేపర్ని కష్టం అని అన్నారమ్మా, కాదు, ఓకే? అట్లీస్ట్ మినిమం అయితే ఒక 60% ఈజీగానే ఇచ్చాడని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్ చూడండి, ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే మనకు 40500ని ఫ్యాక్టరైజ్ ఎట్లా చేసుకోవాలో చూసుకుంటే 405 into 100, 405ని 9 టేబుల్తో 9 ఓకే 4 జార్ 9 5 జార్ 9 5 జార్, రైట్? ఇప్పుడు మీరు చూసుకుంటే దీన్ని కూడా మనం ఏం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు? 5 20 జార్ 5 4 జార్ ఇది 2 స్క్వేర్, ఓకే? 4 అంటే 2 స్క్వేర్. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే 9 స్క్వేర్ ఇక్కడ 5 ఎన్ని ఉన్నాయి చూడండి? 5 1 2 3 ఉన్నాయి, 5, రైట్? అంటే మనం 5 క్యూబ్ గా చెప్పుకోవచ్చు అండ్ 9కి స్క్వేర్ గా చెప్పుకోవచ్చు అండ్ 9కి స్క్వేర్ గా చెప్పుకోవచ్చు. ఇంకోటి 4ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు.
సో కానీ ఇక్కడ 2 5 ఓకే, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, కానీ 3 ఉంది ఇక్కడ. కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 3 పవర్ 4 గా రాయొచ్చు. రైట్, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 పవర్ 4. 9 స్క్వేర్ ని 3 పవర్ 4 గా రాయొచ్చు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అనేది చూద్దాం. ఏ అంటే 2 పవర్ లో ఉన్నది అంటే 2, సో ఏ వాల్యూ 2. బి వాల్యూ ఎంతో చూద్దాం. బి అంటే 3 కి పవర్ గా ఉన్నది 4, సో బి ఈక్వల్ టు 4. సి వాల్యూ ఎంత అంటే 5 కి పవర్ గా ఉన్నది 3, సో 3. ఇప్పుడు ఏ పవర్ ఏ ఇంటూ బి పవర్ బి ఇంటూ సి పవర్ సి అంటే 2 పవర్ 2 ఇంటూ 4 పవర్ 4 ఇంటూ 3 పవర్ 3 అన్న ఆన్సర్. సో ఇప్పుడు ఇది చేయాలి చేయకూడదా అనేది మనం డిసైడ్ చేయొచ్చు, ఆప్షన్స్ డిసైడ్ చేయాలి. ఎందుకో చెప్తాను చూడండి. 2 స్క్వేర్ అంటే 4, 4 పవర్ 4 అంటే 4 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 6, 6 స్క్వేర్ 4 స్క్వేర్ ఎట్లన్నా 16 వస్తుంది, 6 స్క్వేర్ కూడా 6 అంటే లాస్ట్ డిజిట్స్ ని బేస్ చేసుకొని నేను డైరెక్ట్ గా చెప్తున్నా. ఇంటూ 3 క్యూబ్ ఎంతమ్మా 7, 3 క్యూబ్ 27, లాస్ట్ డిజిట్ 7. ఇప్పుడు 4 6 ఏమైతుంది, 4 ఇంటూ 6 24, లాస్ట్ డిజిట్ 4. మళ్ళీ ఇక్కడ 4 ఇంటూ 7 ఏమైతుంది 28, లాస్ట్ డిజిట్ 8. లాస్ట్ డిజిట్ 8 ఎన్ని ఆప్షన్స్ లో ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాం. లాస్ట్ digit 8 only one option lone undi 27648. That is the only answer we have. There is no other choice. So that's the right answer, right? Next me chusukunde okasari question number check chesukondi. 78 question ఒకసారి చూద్దాం. 78 క్వశ్చన్ ఏమంటున్నారు, అది రేషియోస్ ప్రాబ్లం అని చెప్పొచ్చు, లేదా ఈక్వేషన్స్ లో ఒక వన్ ఆఫ్ ద టైప్ అని కూడా చెప్పొచ్చు. సో బట్ అది రేషియోస్ లాగా చేస్తే ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు యూ. ఈజీ క్వశ్చన్ అనిపిస్తుంది. సో రేషియోస్ చూడండి, 4a ఈక్వల్ టు 7b అని అంటే 4a ఈక్వల్ టు 7b అండ్ ఇంకా ఏమన్నాడు 5b ఈక్వల్ టు 9c, 5b ఈక్వల్ టు 9c, దెన్ a is to c అడిగారు. ఒకసారి చూడండి. సో 4a ఈక్వల్ టు 7b అన్నప్పుడు a బై b ఈక్వల్ టు 7/4 అనొచ్చు. ఇక్కడ b బై c ఈక్వల్ టు 9/5. కొంతమంది a is to b is to c అనుకుంటారు. మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు అడిగింది a is to c అంటే a బై c. a బై c ని a బై b ఇంటూ b బై c రాస్తే b క్యాన్సిల్ అయ్యి a బై c వస్తుంది. సో అంటే మనం 7/4 ఇంటూ 9/5 వేస్తే సరిపోతుంది. సో దీంట్లో 7 9 63, 4 5 20. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. 63:20 is the answer, right? So 63:20. Yeah, option 4 లో మీకు 63:20 కనిపిస్తుంది. That's a fine answer, right? సో మీకు అలా చేయడం వల్ల ఈజీ. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు చూసుకోండి 79th క్వశ్చన్. 79th క్వశ్చన్ ఏమంటున్నారు, 35 liters of mixture contains milk and water in the ratio 4:1. How much water is to be added in order to get a milk and water in the ratio 2:1? అంటే నాకు 4:1 ఉన్న ఏ రేషియో, మిల్క్ వాటర్ రేషియో. చూడండి, మిల్క్ వాటర్ రేషియో 4:1 ఉన్నది, నాకు 2:1 అవ్వాలంట. అలా అవ్వాలంటే ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలన్నది. టోటల్ ఎన్ని లీటర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. టోటల్ ఎన్ని లీటర్స్, 35 లీటర్స్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. సో నేనేమన్నా అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 5 పార్ట్స్ 35 లీటర్స్, 1 పార్ట్ 7 లీటర్స్. అంటే ఇప్పుడు ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 into 7, 1 పార్ట్ ఉంది కాబట్టి 1 into 7, రైట్? అంటే ఇది 7 లీటర్స్, ఇది 28 లీటర్స్. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఈ ఎంత వాటర్ యాడ్ చేయాలన్నాడు. అంటే 28 విల్ బి సేమ్, బట్ వాటర్ ఎంత యాడ్ చేయాలన్నారు కాబట్టి ఈ 7 కి ప్లస్ x యాడ్ చేస్తే అప్పుడు 2/1 రేషియో రావాలి అని అంటున్నారు. ఒకసారి చెక్ చేసుకుని ఆన్సర్ చెప్పుకుంటే అయిపోతుంది. 2 14 ఓకే, 14 ఈక్వల్ టు 7 ప్లస్ x ఈక్వల్ టు 7. ఒకసారి ఆప్షన్ లో 7 లీటర్స్ అనేది ఉందో లేదో చెక్ చేద్దాం. ఎస్, ఆప్షన్ 1 లో 7 లీటర్స్ పక్కా ఉంది, రైట్? అంటే క్లియర్ మేనర్ లో చెప్పిన. దీనికి ఇంకా 2-3 షార్ట్ కట్లు కూడా ఉంటాయి కానీ బట్ డజంట్ మ్యాటర్. ఎందుకనంటే అంటే అవసరం లేదు ఇఫ్ యూ అండర్స్టాండ్ వన్ థింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. నేను మన సర్డ్స్ నాలెడ్జ్ కావాలి, సర్డ్స్ రేషనల్ నెంబర్స్ ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ క్వశ్చన్ ఈజీగానే అనిపిస్తుంది వాళ్ళకు, రైట్? సో దాంట్లో ఏమంటున్నాడు మనకు, వాట్ ఈజ్ ఓకే క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ అస్ 2/something. సో ఇవి కంపల్సరీ షార్ట్ కట్లు వచ్చిన వాళ్ళే చేస్తారు. షార్ట్ కట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఉంది, 10 ఇక్కడ 21 ఉంది. అంటే దీన్ని 5 2 10 రాస్తే అప్పుడు ఇది కుదరదు. 5 ప్లస్ ఇక్కడ 7 3 21, 7 ప్లస్ 3 10, ఇక్కడ 7 5 35, 7 ప్లస్ 5 12.
ఇక్కడ 5 3s are 15, ఇక్కడ 5 + 3 8. ఇది ఏంటి సార్ అంటే షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ తెలియకపోతే ఈ క్వశ్చన్ చేయడమే వేస్ట్ అమ్మా. ఎందుకు అని అంటే ఆ షార్ట్ కట్స్ వల్లనే ఈ క్వశ్చన్ అనేది కొంచెం చేయగలం, లేకుంటే ఇట్స్ అన్నెసెసరీ అండ్ ఇట్ ఈస్ ఎ టైం వేస్ట్ క్వశ్చన్, రైట్? కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, అంటే చాలా మందికి మన క్లాసెస్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. 7 3s are 21 అంటే 7 + 3 10 అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఎస్ అవుతుంది అని అంటే అప్పుడు ఇక్కడ √7 + √3 అని చెప్పవచ్చు. ఇక్కడ √7 + √3. ఇప్పుడు నేనేమంటానంటే 2 దీన్ని ఓవరాల్ గా √7 + √3 అని రాసిస్తున్నా. ఎందుకనంటే నేను ఇందాక చెప్పా కదా 7 3s are 21 అంటే 7 + 3 10 వస్తే సరిపోతుంది. నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు 7 5s are 35. దీన్ని ఏమనొచ్చు 7 + 5 12 అంటే √7 - √5 అనేది షార్ట్ కట్. సో -1 √7 - √5 అమ్మ, రైట్? నెక్స్ట్ చెక్ చేసుకోండి. దీన్ని ఏమనొచ్చు 5 3s are 15. దీన్ని 5 + 3 8 అవుతుందా? ఎస్ అవుతుంది. అంటే √5 - √3. √5 - √3 మైనస్ లోనే ఉంది కాబట్టి -1 సో ప్లస్ లో ఉంది, రైట్? ఒకసారి చెక్ చేసుకున్నాం. ప్లస్ లో ప్లస్ √5 - √3 ఇవి మనకు వచ్చిన వాల్యూస్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఇది. ఓకే చూడండి √7 రెండు √7 ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమైంది మైనస్ ఉంది కాబట్టి పోతాయి. 3 పోతాయి, 5 పోతాయి. అంటే మొత్తం పైన న్యూమరేటర్ లో మనకి 0 వచ్చే అవకాశం ఉంది. దీన్ని మీరు ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి, లేదు అంటే టైం వేస్ట్. ఎందుకు టైం వేస్ట్ అంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకొని చేయొచ్చు. ఇట్స్ నాట్ అ ప్రొసీజర్, ఇట్స్ నాట్ అకాడమిక్ ఎగ్జామ్. మనం కొంచెం చూసి చెప్పే విషయం ఎట్లుండాలి అని అంటే ఇక్కడ చూడండి √7 2 √7 అవుతుంది, కానీ ఇక్కడ 2 మైనస్ లో ఉంది. అంటే 2 √7 - 2 √7 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 0 ఇక్కడ 2 √3 క్యాన్సిల్ అయితే ఇక్కడ √5 క్యాన్సిల్ అవుతుంది. అంటే 0 something we are going to get is a 0, right? 0 definitely something we are going to get, that's a 0. ఒకసారి 0 ఆప్షన్ ఉందో లేదో టెస్ట్ చేసుకున్నాం. ఎస్ ఆప్షన్ 4 లో విల్ ఫైండ్ 0 యాజ్ ఆన్సర్ మా, రైట్? అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే క్వశ్చన్ 81 ఐడియా. 81 క్వశ్చన్ చూడండి. 81 క్వశ్చన్ మనకు ఏమి ఇచ్చాడు అని అంటే x = √3 + √2 √3 - √2 దెన్ x - 1/x హోల్ స్క్వేర్ ఎంత అని అన్నారు. నేనేమన్నా అంటే దీనికి కూడా షార్ట్ కట్స్ రావాల్సిందే కంపల్సరీ. x = √3 + √2 √3 - √2 కదా మా ఇచ్చింది. ఏం కనుక్కోమన్నాను మనకు x - 1/x హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను సింపుల్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనే షార్ట్ కట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీంట్లో ప్లస్ చేయాలి. √3 + √2 చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది a + b × a - b వాల్యూ a² - b² అంటే 3 - 2 1 వస్తుంది కింద. ఇదేమైతుంది అని అంటే √3 + √2 హోల్ స్క్వేర్ అవుతుంది. వాట్ ఈజ్ a + b హోల్ స్క్వేర్? a + b హోల్ స్క్వేర్ ఈజ్ a + b + 2ab అవుతుంది. 2ab అంటే 2 × 3 × 2 అంటే 2 √6 అవుతుంది. అంటే 3 + 2 ఏమైతుందమ్మా 5 + 2 √6 అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ x వాల్యూ. అందరికీ తెలుసు x 5 + 2 √6 అయితే 1/x ఏమైతుందో చెప్పండి 5 - 2 √6 అవుతుంది. ఎందుకని అంటే 2² 4 6 24 అండ్ 5² 25 రెండు మైనస్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఇవి రెండు మనకు ఇది 5 + 2 √6 అయితే ఇది 5 - 2 √6 అవుతుంది. ఆటోమేటిక్ గా మనకు ఆన్సర్ ఏం కావాలన్నాడు x - 1/x అన్నాడు. ఇప్పుడు x వాల్యూ నీకు తెలుసు 5 + 2 √6 అని. సో ఇప్పుడు x - 1/x అంటే ఇది -1/x అని అంటే 5 - 2 √6. ఇప్పుడు 5 క్యాన్సల్ 2 √6 + 2 √6 4 √6. ఓకే 4 √6 కి హోల్ స్క్వేర్. ఇక్కడ x - 1/x హోల్ స్క్వేర్ అన్నారు. హోల్ స్క్వేర్ అంటే 4 √6 కి హోల్ స్క్వేర్ వేస్తాం. 4² ఏంటమ్మా 16 × 6 96 ఆన్సర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇఫ్ యూ ఫైండ్ 96 దట్స్ ద రైట్ ఆన్సర్. జిఎస్ ఆప్షన్ 2 లో వి ఫైండ్ 96 యాజ్ ఆన్సర్ మా, రైట్? సో అలా మనం ఈజీగా చేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు 82nd క్వశ్చన్ ఇచ్చారు. సరే బాగా ఐసెట్లో ఏంటంటే అన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇచ్చారమ్మా. ఓకే మనం చాలాసార్లు మన క్లాసెస్ లో కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈసారి ఐసెట్ పేపర్ అయితే ఫుల్ హ్యాపీస్. ఎందుకనంటే ఇటువైపు నేను ఇచ్చిన సెల్ఫ్ ప్రిపరేషన్ మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళు, అటువైపు కోచింగ్ వచ్చిన వాళ్ళు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో అన్నిట్లో కోచింగ్ వచ్చిన వాళ్ళకి
we have been very happy to announce that okay, almost like ఒక 60 to 70% క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ గా మన కాన్సెప్ట్ లోనే ఇచ్చారమ్మా. ఐఎమ్ వెరీ బిన్ హ్యాపీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా అంటే కాన్సెప్ట్ తెలియాలని ఎందుకన్నామంటే ఇవి మనం చెప్తాం, ఏం చెప్తాం, ఆర్ డివైజర్స్ అంటే ఆర్ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ అంటాం. అంటే 16,200 అని ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలో చూడండి ఒకసారి. 16,200 ని let us say 162 into 100 అను. 100 ఎలానో 10 స్క్వేర్ అని తెలుసు, అంటే దీన్ని 2 స్క్వేర్ into 5 స్క్వేర్ రాయొచ్చు. కాన్సెప్ట్ నేను మళ్ళీ చెప్తున్నా సార్, దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నామా, ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ప్లస్ అండ్ ఆల్సో కాన్సెప్ట్ కోచింగ్ రావాలనుకున్న వాళ్ళు అది ఈ విషయాలన్నీ మనం కవర్ చేసుకోవాలా. ఈ ఇంపార్టెంట్ ఆ ఇంటెన్షన్ క్రియేట్ చేయడమే ఇంపార్టెన్స్ అమ్మ మనకు. సో ఇది 281 జార్, ఇది మనకు అందరికీ తెలుసు. దీన్ని ఏమంటాము 2 జార్ 1 జార్, రైట్. దీన్ని 9 స్క్వేర్ అని అంటాం. దీన్ని 9 స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, 3/4 రాయొచ్చు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, అంటే 2 క్యూబ్ 2 స్క్వేర్ 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. ఫస్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాం. కంపల్సరీ మనకు కావాల్సిందే ఆ మెథడ్. ఆ మెథడ్ లేకపోతే ఇప్పుడు ఈ 16200 అని ఇలా రాయడం వల్ల నీకు నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ అన్న ఏదైనా ఒకటే. ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలన్నప్పుడు 2 క్యూబ్ ఇంటూ 3/4 ఇంటూ 5 స్క్వేర్ లో 2 క్యూబ్ ని నెగ్లెక్ట్ చేయాలి, ఎందుకంటే అది ఒక ఈవెన్ ప్రైమ్ కాబట్టి. సో ఇప్పుడు మామూలుగా ఫ్యాక్టర్స్ ని ఇక్కడ ఉన్న పవర్స్ ని +1 చేయాలి, అండ్ ఇక్కడ ఉన్న పవర్ ని కూడా +1 చేయాలి. సో ఇప్పుడు 5 into 3 15 అనేది ఆప్షన్ లో ఉండలేదో చెక్ చేసుకున్నాం. సో విల్ గెట్ 5 into 3 15. దీనికి మనం ఒక కాన్సెప్ట్ చెప్తాం, ఏంటంటే ఫైండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని కాన్సెప్ట్ చెప్తాం. ఎస్ 15 పర్ఫెక్ట్ గా ఆన్సర్ సెట్ అయిందమ్మా. రైట్. ఎందుకు అనంటే అంత పర్ఫెక్ట్ గా రావడానికి కారణం ఏంటంటే కాన్సెప్ట్ అందుకనే కోచింగ్ క్లాసెస్ కానీ వచ్చిన వాళ్ళు లేదా జనరల్ గా వాళ్ళు సెల్ఫ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ డివిజన్ సమ్ ద డివిజన్ రిమైండర్ అండ్ కోషంట్ ఆర్ రెస్పెక్టివ్లీ 18, 13 అండ్ 17. దెన్ ద డివిడెండ్ ఏజ్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. ఎందుకు ఈజీ క్వశ్చన్ నెంబర్ 83 చూడండి. 83 వాట్ ఈస్ డివైజర్ ఇంటూ కోషంట్? అందరికి తెలుసు కదమ్మా, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ అనేది అందరికి తెలిసే ఉంటుంది. తెలియకపోయినా ఒకసారి 20 అని తీసుకుంటే 3 6 18 ఇక్కడ 2 రిమైండర్, దీన్ని రిమైండర్ అంటాం, దీన్ని డివైజర్ అంటాం, దీన్ని కోషంట్ అంటాం, దీన్ని డివిడెండ్ అంటాం. సో 3 into 6 plus 2 is equal to 20. అలానే డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. మనకు ఏమేమి ఇచ్చాడో ఒకసారి మీరే చూసుకోండి. డివైజర్ రిమైండర్ కోషంట్ ఇచ్చాడు. డివైజర్ ఎంత ఇచ్చాడు 18. సో 18 ఇంటూ కోషంట్ ఏమి ఇచ్చాడు 13 ఇచ్చాడు. కోషంట్ మనకి ఏమి ఇచ్చాడు 17 ఇచ్చాడు, రైట్. ఓకే, కోషంట్ 17 ప్లస్ రిమైండర్ ఏమి ఇచ్చాడు మనకు 13. రిమైండర్ 13 is equal to ఎంత అని వేసేయండి. 17 ఓకే 17 8 ఎంత అనేది చూసుకోండి. 17 8 6 136 వస్తుంది. 17 1 17 13 ఎంతమ్మా 306 ప్లస్ 13. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, క్యాల్కులేషన్ అమ్మా. 17 ఇలా చేసే వాళ్ళు బెటర్ ఏంటంటే 17 1 170 కదా, 17 8 ఎంత అని చూసుకుంటే సరిపోతుంది మీకు. ఓకే, 17 8 8 అంటే 56 136, రైటా. ఏమైందమ్మా 170 136 306 అవుతుంది, రైటా. 306 అదే మీరు ఇలా అన్నా చేసుకోండి, ఇలా అన్నా చేసుకోండి. 306 ప్లస్ 13 ఒకసారి చూసుకోండి ఆప్షన్ లో. ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు ఉంది చూడండి. 306 ప్లస్ 13 319 ఉంది, రైట్. సో 306 ప్లస్ 13 మీకు 319 అనేది కనిపిస్తుంది. క్యాల్కులేషన్ మీ ఇష్టం. దీనికి మనం ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ చెప్తుంటాం జనరల్ గా. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా క్యాల్కులేట్ చేయాలి కాబట్టి క్యాల్కులేట్ చేసి జనరల్ గా చెప్తున్నాం 319, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 84th క్వశ్చన్ మీరు చూస్తే ఏమున్నామా అక్కడ, ఇఫ్ GCD and LCM of the two positive integers x, y is respectively 18 and 1080, then remainder okay when the product and x into y అనే product divisible by 49 అప్పుడు రిమైండర్ ఎంత అని. సో వెరీ సింపుల్ అమ్మా. ఒకసారి మీకు కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. LCM HCF నేర్చుకున్న ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. LCM ఇంటూ HCF, ఓకే, GCD అంటే HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అని. అంటే
ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే x into y. సో ఇప్పుడు x into y ఆటోమేటిక్ గా ఇచ్చేసినట్లే మనకు. ఏమి ఇచ్చారు అంటే 18 into 108 ఇచ్చారు. 18 into 180 నా 108 1080 LCM అంట అండ్ GCD వచ్చి 18 అంట. మనకి ఏం కావాలంట xy is divisible by 49. మనకి ఎలానో ఇది xy ఎనీ నెంబర్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM అంటే SCF అని అందరూ ఆ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. సో ఈ నెంబర్ మనం దేంతో డివైడ్ అవ్వాలి 49 తో డివైడ్ అవ్వాలి. సింపుల్ అమ్మా, మనము దీనికి వేదిక్ మ్యాథ్స్ అన్న అప్లై చేసుకోండి లేకుంటే ఇంకొకటి అన్న అప్లై చేసుకోండి. ఫస్ట్ 18 8 అయితే 1944 వస్తుంది. దీన్ని జనరల్ గా రిమైండర్ చేసుకోవడమే బెటర్. 49 1 49 ఇప్పుడు 49 ఉంది, 49 3 అని అందరికి తెలిసిపోతుంది. ఎందుకంటే 49 4 ఏమైతుంది, ఇట్ విల్ బి మోర్ దాన్ 200 కావాలి. సో ఇలా చేసుకుంటే వాట్ ఎవర్ ద రిమైండర్ అంటే రిమైనింగ్ మిగిలింది ఏముంటుంది అనేది చేసుకుంటే విల్ ఫైండ్ సమ్ ఆన్సర్. సో 36 వస్తుంది రిమైండర్. ఓకే, సో జనరల్ డివిజన్ చేసుకుని రిమైండర్ అంటే మిగిలింది అంటే చూసుకోండి, అది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఇంక్రీజ్డ్ బై 11 ఈజ్ డివిజిబుల్ బై 15 8 25 24. మరి ఇది కూడా మీరు బాగా చూసుకుంటే షార్ట్ కట్ లో చెప్తేనే అంటే షార్ట్ కట్ లో చేసుకుంటేనే మంచిదేమో ఎగ్జామ్ లో. ఎందుకో చూడండి ఒకసారి. ఓకే, విచ్ ఈస్ డివిజిబుల్ బై 11 అన్నాడు అండ్ ఓకే ఇంక్రీజ్డ్ బై 11 అంటే 11 తోటి ఇంక్రీజ్ చేస్తే ఈజ్ డివిజిబుల్ బై 15 8 25 24. నేనేమంటా అంటే దీనికి మనం అంటే LCM ఇవన్నీ తీస్తే స్మాలెస్ట్ నెంబర్ అంటే LCM తీయడానికి ట్రై చేస్తారు అందరూ. సో LCM అవన్నీ తీసి టైం వేస్ట్ చేసే బదులు సింపుల్ మెథడ్ ఏం చేస్తానంటే ఇప్పుడు 15 టేబుల్లో 5లు 0లు తప్ప ఏమి రావమ్మా, అది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను 589కి ప్లస్ 11 చేస్తే ఆటోమేటిక్గా ఎంత వస్తుంది 600 వస్తుంది. ఓకే, 600 అనేది ఒక ఆప్షన్ రైట్. ఇప్పుడు ఇదే 611కి నేను 11 ఇంక్రీజ్ చేస్తే నాకు 622 వస్తుంది. 622 అంటే దాంట్లో జీరోనే లేదు. జీరోనే లేనప్పుడు ఈ 611 కానీ 311 కానీ వేస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే ఇవి రెండింటికి ప్లస్ 11 చేయడం వల్ల 15 తోటి 0లు కానీ 5లు కానీ రావు. అంటే ఈ రెండు ఆప్షన్లు డిలీట్. ఈ రెండు ఆప్షన్లకే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు చెక్ చేసుకో, ఆన్సర్ తెచ్చుకో. ఇప్పుడు 289 ఉంది, 289కి నేను 11 యాడ్ చేస్తే 300 వస్తుంది. 300ని 15 అయితే డివైడ్ చేస్తుంది కానీ 8 డివైడ్ చేస్తున్నా అనేది మీరు చూసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ట్రూలీ డిఫికల్ట్. అంటే మనకు 600 589 ప్లస్ 11 కంపల్సరీ 600 అవుతుందమ్మా. 600ని 15 8 25 24 అందరూ డివైడ్ చేస్తారు. మీకు కావాల్సి చెక్ చేసుకోండి, అప్పుడు మీకు ఆన్సర్ 589 ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఎలిమినేషన్ పద్ధతిలో పోతే ఈ రెండిట్లోనే మనకు టెస్టింగ్ ఒక టెస్ట్ చేస్తే చాలు. అది కాదు అని అంటే మిగిలిన ఆన్సర్, అదే అవును అని అంటే మిగిలిన మీకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో దాట్స్ ఇట్ మా. అట్లా సింపుల్ టెక్నిక్లో చేసుకుంటే మనకు మంచిది. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూడండి. 86th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇది చూడగానే ఎవరికైనా క్లిక్ కావాల్సింది ఏంటి, a into a square, b into b square, a square minus b square. a square minus b square ఫార్ములా ఏంటో చెప్పండి. a square minus b square ఫార్ములా ఏంటి, మరి ఏమి ఇచ్చారు, a square minus b square by a minus b ఇచ్చారు మీకు, అంతేనా, a minus b ఇచ్చారు. సో అప్పుడు a minus b into a plus b అనేది a square minus b square ఫార్ములా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి a plus b వస్తుంది. అంటే అక్కడ a వాల్యూ b వాల్యూ ఏంటో చూసి సబ్స్టిట్యూట్ చేయండి. a వాల్యూ 0.569, b వాల్యూ 0.331, 0.569 0.331 యాడ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. 0.569 ఇంకోటి ఏంటి 0.331, 9 1 10 మళ్ళీ 5 4 9. సో 9 వస్తుంది. అంటే 0.9 అంటే 9/10. ఒకసారి 9/10 ఆప్షన్లో ఉందో లేదో చెక్ చేసుకో. 0.9 ఉంటే 0.9 పెట్టండి, లేదంటే 9/10 ఏదైనా ఒకటి మనకు. ఓకే, 87th క్వశ్చన్ చూసుకుంటే మనం 1 + 1/2 1 + 1/3 1 + 1/4 అంత 1 + 1/41 అని అన్నారు. నేనేమంటున్నా అంటే దీన్ని కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ కన్ఫామ్ ఇస్తారు న్యూమరికల్ ఎబిలిటీలో, ఇది ఒక పార్ట్. సో మీరు 1 + 1/2 అంటే ఏంటమ్మా చూడండి ఒకసారి. 1 + 1/2, ఇంకోటి ఏమిచ్చారు 1 + 1/3, ఇంకోటి 1 + 1/4 అండ్ సో ఆన్ ఏమిచ్చారు 1 + 1/41 ఇచ్చారు. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా ఇచ్చారు వాడు. యాక్చువల్గా ఏంటో మిస్టేక్ అంటే ఇక్కడ ఇంటూ ఇవ్వాలి, వాడు ప్లస్ ఇచ్చాడు. ఓకే, కాబట్టి కంప్లైంట్ రైట్ చేయొచ్చు. అంటే వీ కెన్ అట్లీస్ట్ రైట్ సంథింగ్ ఓకే అబౌట్ ఇట్. ఎందుకనంటే ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇంటూ ఇచ్చి ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. బట్ మేబీ అన్ఫార్చునేట్లీ వాడు ప్లస్ ఇచ్చినట్టున్నాడు. నో ప్రాబ్లం, జస్ట్ లీవ్ ఇట్. ఓకే,
సో డైరెక్ట్ గా మనము ఇవన్నీ మెటీరియల్ మన మెటీరియల్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఇవి మనకి 2 + 1 3/2 4/3 and 5/4 and so on 42/41 అవుతుంది. దీన్ని ఫ్రాక్షన్స్ లోకి మార్చుకుంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 3లు క్యాన్సల్ 4లు క్యాన్సల్ అండ్ సో ఆన్ క్యాన్సిలేషన్ ఇలా ఉంది. ఇప్పుడు మిగిలింది ఏంటో 42/2 అంటే 21 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద సింప్లిఫికేషన్ ఫ్యాక్టర్. సో 21 ఇక్కడ ఉంది చూడండి. పొరపాటున 1/21 ఇచ్చారు. 21 ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్? సో 20